హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు అటుకులతో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. అటుకుల పులిహోర. ఈ అటుకుల పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా మనకు బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా చేసుకుని పట్టుకెళ్తే తినడానికి క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ అటుకుల పులిహోర బ్రేక్ఫాస్ట్గానే కాదు, మనం ఏదైనా ఈవినింగ్ స్నాక్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఈ అటుకుల పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అటుకులను తీసుకోవాలి. ఇవి నేను మార్కెట్లో తీసుకున్న అటుకులే. ఆడించుకున్న అటుకులతో అయినా చేసుకోవచ్చు, నార్మల్గా ఇలా మార్కెట్లో దొరికే అటుకులతోనైనా కూడా ఈ అటుకుల పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి మనం ముందుగా కొద్దిగా చింతపండుని తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ చింతపండు వాటర్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా మనం చింతపండుని నలిపి ఇలా గుజ్జులా చేసి వాటర్ తీసుకుంటే కనుక చింతపండులోని పులుపు బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలి. దీనికి కొలత ఏమీ ఉండదు. లేదంటే ఒక కప్పు అటుకులకి ఒక 2 కప్పుల వరకు ఈ చింతపండు వాటర్ని తీసుకున్నా కూడా సరిపోతుంది. కొద్దిగా నార్మల్ వాటర్ కూడా వేసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. నేను ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ పసుపు అలాగే సాల్ట్ ఈ చింతపండు వాటర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అటుకులను వేసుకోవాలి. అటుకులు మనకు ఏ క్వాంటిటీలో వేసుకోవాలి అంటే కనుక ఇలా మనం అటుకులు వేసిన తర్వాత కొద్దిగా వాటర్గా ఉండాలి. అప్పుడు ఒక 10 నిమిషాలు ఈ అటుకులు నానబెట్టుకుంటే అటుకులు నాని ఈ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా అక్కడక్కడ మనకు కొద్దిగా వాటర్గా అనిపించాలి. ఇలా ఉంటే కనుక అటుకులు నానేసరికి వాటర్ అంతా కూడా సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ ఉన్నా కూడా బాగోదు, తక్కువ వాటర్ ఉన్నా కూడా అటుకులు సరిగా నానవు. ఇప్పుడు మూత పెట్టేసుకుని అటుకులను ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసారు కదండి అటుకులు ఎంత పర్ఫెక్ట్గా నానిపోయాయో. నానిపోయాక ఈ అటుకులు ఇలా పొడి పొడిగా వస్తాయి. ఇలా వస్తే కనుక అటుకుల పులిహోర పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అటుకుల పులిహోర కోసం తాలింపు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఈ పోపు దినుసులు కొద్దిగా ఫ్రై చేసుకుని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసుకుందాము. అలాగే ఇందులోకి కావాలి అనుకుంటే వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి లేదంటే ఒక 4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకుని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని అన్నిటినీ కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులు బాగా ఫ్రై అవుతే మనం తినేటప్పుడు పంటి కింద నలుగుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఈ తాలింపు అంతా కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న ఈ అటుకులను వేసేసుకోవాలి. ఇలా చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఈ తాలింపు దినుసుల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది. ఇప్పుడు ఈ తాలింపు దినుసులు ఈ అటుకులు అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాలు అలా ఉంచేస్తే కనుక ఈ తాలింపుల ఫ్లేవర్ అంతా కూడా ఈ అటుకులకి బాగా అబ్జర్వ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని అంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా చేసుకుంటే కనుక ఇందులోకి ఇంకా ఏమీ నంచుకోవడానికి అవసరం లేకుండా ఉత్తినే ఇలా తినేయవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా పెట్టివ్వచ్చు, లేదంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా చేసుకుని పట్టుకెళ్తే కనుక ఈజీగా క్యారీ చేయవచ్చు. చల్లారిన తర్వాత కూడా ఈ అటుకుల పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఇలా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.
క్విక్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.